హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకున్న స్పెషల్ రెసిపీ శనగపిండి టమాటా. ఇది మా అమ్మమ్మ రెసిపీ అండి. మా అమ్మమ్మ జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు ఇలా శనగపిండితోటి గట్టిగా చేసుకొని తినేది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి. మిరపకాయని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు తీసుకోండి. ఒక గుండి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. 5 నిమిషాల తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ టమాటా బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. అప్పటి వరకు ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. అసలు ఉండలుండలు ఉండకుండా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలిపేసుకోండి. చూడండి ఎంత మంచిగా అయిందో. మంచిగా అసలు ఏమి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే పసుపు కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఎంత పలుచగా కావాలనుకుంటే అన్ని నీళ్లు పోసుకోవాలండి. మేము చాలా దగ్గరికి చేయాలి అనుకున్నాం కాబట్టి నీళ్లు కొన్నే పోసుకున్నాము. మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసి బాగా వాటర్ని మసలనివ్వండి. మసిలేటప్పుడు మూత ఓపెన్ చేసి శనగపిండి పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇది బాగా గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా మన శనగపిండి టమాటా రెడీ అయిపోయిందండి. జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా మాకు ఇలానే తినిపించేది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి జొన్న రొట్టెలోకి తినండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.